కాంగ్రెస్ హైకమాండ్ కమండలాలు పట్టుకుని రాజ్యాన్ని వదిలేసి అరణ్యవాసం చేసే రోజులు దాపరిస్తున్నాయా? ఓట్లు సీట్లు పట్టుకురాలేకపోతే కుర్చీలే వదిలేయాలన్న సోనియాగ్రహంతో ఆ పార్టీ గ్రహాలు తమ తమ స్థానాల్లో సరిగ్గా సర్దేసుకుని పని చేసుకుపోతాయా? అంతా చేతులారా చేసుకుని ఆనక ఆకులు పట్టుకునే అధిష్టానపు పోకడల్ని చూస్తున్న మనబోటి వాళ్లకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. తాళ్లను చూసి పాములంటూ బెదిరిపోకండి అంటూ సోనియా సుభాషితాల్ని విన్నోళ్లకు విషయం మాత్రం ఒక పట్టాన అర్థమై చావడం లేదు. జగన్ని పిల్లకాకిలా తీసిపారేసిన వైనమే ఒక చారిత్రాత్మక తప్పిదమా లేక వ్యూహాత్మక విధానమా? అసలు ఆమె ఇన్నాళ్లు మిన్నకుండిపోయి తన కొంపకు తానే నిప్పు పెట్టేసుకున్న తతంగాన్ని మౌనంగా చూస్తూ భరించిన కాంగ్రెస్ వాళ్లకు ఇప్పుడేం చేయాలో పాలిపోని దుస్థితి కూడా. వైఎస్ నిష్క్రమణతో కాంగ్రెస్ కు పుట్టుకొచ్చిన తెలంగాణ జగన్ అనే జంట సమస్యల్ని పరిష్కరించుకోకుండా మేడం గారే స్వయంగా పెంచి పోషించుకుంటూ వచ్చి కొరివితో తలగొక్కునే చావు తెలివితేటలే ఆ పార్టీ కొంపకు చేటు చేశాయి. ఇది బయటకు చెప్పలేక లోపల పెట్టుకోలేక నరక యాతన పడుతున్నారు చెయ్యి గుర్తు పెద్దలు. ఒకళ్ళ మీద మరొకళ్లకు పెత్తనాలిచ్చి వాళ్లు కీచులాడుకుని కాంగ్రెస్ పందిరిలోని నిలువు వాసాల్ని అడ్డం కర్రల్ని లాగిపారేస్తే ఏమవుతుంది? ఆ నేలమెట్టమైపోయిన దృశ్యాలే ఇక్కడ కనిపిస్తున్నాయి. టికెట్ల కోసం గాంధీ భవనాన్ని సైతం కాల్చిపారేసి జిల్లా ఆఫీసుల్ని తగలబెట్టుకున్న ఒకప్పటి కాంగ్రెస్ వాదులు ఇవాళ టికెట్లిస్తాను రమ్మంటే మొహాలు చాటేసే దయనీయ పరిస్థితి ఎందుకు దాపరించినట్లు? ఈ విషయాలు వాళ్లకు తెలియక కాదు, తెలిసినా బయటకు కక్కలేని క్యాచ్ 22 సిచ్యువేషన్. జనం నాడి తెలిసి దాన్ని ఒడిసి పట్టుకుని ముందుకెళ్లాల్సిన 100 ఏళ్ల పై చరిత్ర ఉన్న పార్టీ ఇలా టికెట్లిస్తాను రండి పోటీ చేయమంటూ తముకులేసే దిగంబరత్వానికి దిగిపోవడం యమ ట్రాజడీ కాదా? ఏమీ కాని కిరణుడికి ముఖ్యమంత్రి కుర్చీ ఇప్పించింది చిదంబరం సారేనని, ఆయన కొడుకు కిరణ్ తమ్ముడు జిగ్రీ దోస్తులని, ఆ చిదంబరుడి మాటే అమ్మ దగ్గర చెల్లుబాటవుతుంది కాబట్టి ఈ కిరణుడికి సీఎం సీట్ వచ్చిందనే మాటల్ని ఆ పార్టీ వాళ్లే చెప్పేసుకుంటున్నారు. అంత పలుకుబడి ఉంది కాబట్టి ఈ సీఎం ఎవడి మాట వినని సీతయ్య టైపులో వ్యవహరిస్తున్నారనేది వాళ్ల భాష్యానికి కారణం. ఇక సత్యబాబుల వారు తనకు వయస్సుతో ఉన్న పాత బీరకాయ పిచ్చు సంబంధాల కారణంగానే ఆజాదుల వారితో ఆలింగనాల చనువు ఏర్పడిందనేది ఆయన అనుచరులే చెప్పుకునే మాట. అందుకే ఆజాద్తో బొత్సాకు అంతటి అవినాభావం. సరే, ఎవరి పరపతులు వాళ్లకున్నా ఇక్కడ మాత్రం ఒరిగిందేమీ లేదుగాక లేదు. అంతా అమ్మే చూసుకుంటుందనే ధీమాతో ఎవరికి వాళ్లు కాడిపారేశారు. ఇక ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని మెట్ట వేదాంతాలు వల్లించుకుపోతున్నారు కాంగ్రెస్ వాళ్లు. కాంగ్రెస్ ప్రయాణం కాటికేనా అంటూ ఇక్కడ రాష్ట్రంలో సెటైర్లు పడిపోతుంటే ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైట్లా సాగుతోంది నాయకమన్యుల ప్రయాణాల పర్వం. ఇక్కడేదో మీడియా మొత్తం జగన్ను మోసేస్తుందంటూ పనికి మాలిన విమర్శలు మాత్రం జోరందుకున్నాయి. జగన్ అక్రమాస్తులు కూడబెట్టారు, అందుకు కేసులు నడుస్తున్నాయి. అరెస్ట్ అవుతారో లేదో ఎవరెలా చెప్పగలరు? కోర్టు వారే చెప్పాలి. అసలు జగనే ఏవనంటూ నెంబర్లిచ్చిన సిబిఐ చెప్పాలి. అంతే తప్ప లోపలేం జరుగుతుందో కూడా ఊహించేసి ఉన్నవి లేనివి రాసేవాళ్లు లేకపోలేదు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం జగన్ పార్టీ మంచి జోరు మీద ఉందనేది అందరూ చెప్తున్న మాటే. జగన్ చెయ్యి తిప్పుళ్లకు మాటల సాగతీతకు ఓట్ల చింతకాయలు రాల్తాయా లేవా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వాళ్ళవి. కొంతమంది తమకు తాము వేసుకున్న అంచనాలతో ఇప్పటికే గోడ దూకి ఆయన వైపు చేరిపోయారు కూడా. ఇంకొంతమంది ఎందుకైనా మంచిదనుకుని రోడ్ల మీదే ఆలింగనాల పర్వానికి తెరలేపారు. ఇన్నేసి ఉదంతాలు చూస్తున్న వాళ్లకు ఏ సంకేతాలు అందుతున్నాయి? మనకు నచ్చనివి జరగవు, జరగకూడదనుకోవడంలో తర్క వితర్కాల కంటే నిజానిజాలకే చోటుంటుంది. ఏ రాజకీయ పార్టీలోనూ ఉచితానుచితాలు ఔచిత్యాలకు చోటులేని రోజుల్లో జనం తాము మాత్రం వివేకంతో వ్యవహరించాలని ఎలా భావించగలం? నైతికతల పతనాల గురించి అనర్ఘలోపన్యాసం చేసేవాళ్లు ఈ సమాజంలో తీసుకురాదల్చిన మార్పు పట్ల ఇదే జనంలో కలుగుతున్న విశ్వసనీయత ఏ పాటిది? సరే, రేపటి రోజున చాకిరేవులో బండకేసి బాధించుకునే పార్టీ జెండాలు ఏవైనా వీళ్ళకీసారి మాత్రం అద్భుతమైన గుణపాఠాలు ప్రింట్ అయిపోయిన పుస్తకాల రూపంలో రెడీగా ఉన్నాయి. స్వయంకృతాపరాధం ఒకరిదైతే పరనిందల పర్వం ఇంకొకళ్ళది. మొత్తం మీద మన రాష్ట్రంలో ఎటు చూసినా నైరాశ్యమే కనిపిస్తోంది. ఢిల్లీలో గంటలకు గంటలు సిట్టింగులేసి
తామెలా గెలవాలో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలకు ఒక్కటేం కర్మ, 100 ఐడియాలు ఇచ్చినా వాళ్ళ జీవితాలు మాత్రం మారవేమో. ఇంతకీ కాంగ్రెస్ సమాధికి తాపీ మేస్త్రులెవరు? నో ఐడియా.